రెబల్ స్టార్ ప్రభాస్ నిజానికి అందరికీ నచ్చే డార్లింగ్. కేవలం తన పెదనాన్న బిరుదునే తనకి ఇచ్చారు గాని తను రెబల్ కాదు. అందరూ డార్లింగ్ అంటారు. అలా అని రెబల్ నిర్ణయాలకు దూరమా అంటే కానే కాదు. కాబట్టే రెబల్ స్టార్ బిరుదు తనకి సూట్ అవుతుందని అప్పుడప్పుడు మళ్ళీ ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు అలాంటి రెబల్ నిర్ణయమే తీసుకున్నాడు. ప్రభాస్ ఎంత సాఫ్ట్ పర్సన్ అయినా తన నిర్ణయాలేం అంత సాఫ్ట్ కాదని తన కొత్త కమిట్మెంట్స్ తోనే ప్రూవ్ అవుతోంది. చేసిన జానర్ కాకుండా వెరైటీ రూట్లో రిస్కులు చేస్తున్న తను ఇప్పుడు 1 కాదు 2 కాదు ఏకంగా 4 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సలార్ సీక్వెల్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది? కల్కి 2 పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలకే కాదు, అడగని ప్రశ్నలకు కూడా తనే సమాధానం ఇస్తున్నాడు. 4 ముహూర్తాలతో మైండ్ బ్లాంక్ చేస్తున్నాడు. అవేంటో మీరే చూసేయండి. రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టడమే మిగిలింది. డైరెక్టర్ మారుతి ది రాజాసాబ్ పోస్టర్ ని తన టీషర్ట్ మీద ప్రింట్ చేసుకుని మరీ గుమ్మడికాయ కొట్టబోతున్నట్టు లీకులు, కిక్కిచ్చే అప్డేట్లు ఇస్తున్నాడు. ఆ తర్వాత ఏంటి అనే ప్రశ్నకు సమాధానమే రెబల్ ఫ్యాన్స్ ని షేక్ చేసేలా ఉంది. ది రాజాసాబ్ తర్వాత ఫౌజీ పెండింగ్ షూటింగ్ ని రెబల్ స్టార్ పూర్తి చేయాలి. దీపావళికి సందీప్ రెడ్డి వంగ మూవీ స్పిరిట్ ని పట్టాలెక్కించాలి. ఇది కాకుండా ఇంకా సలార్ సీక్వెల్ సలార్ 2 ఉంది, కల్కి సీక్వెల్ కల్కి 2 ఉంది. నిజానికి సలార్ 2 ని 2027లో మొదలు పెడతారని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ డ్రాగన్ ని పూర్తి చేసేందుకు ఇంకా 6 నెలల టైం పట్టేలా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కి కూడా 6-7 నెలలు తీసుకునేలా ఉన్నాడు. సో ఎలా చూసినా 2027లోనే సలార్ 2 మొదలవుతుంది. కానీ ఈలోపే అంటే సమ్మర్లోగా కల్కి సీక్వెల్ కల్కి 2 మొదలయ్యేలా ఉంది. 2026 కల్కి 2 సీక్వెల్, 2027 సలార్ సీక్వెల్ పట్టాలెక్కడం పక్కా అయిపోయింది. ఈలోపు స్పిరిట్ మూవీతో బిజీ కాబోతున్నాడు ప్రభాస్. మరి ఆ తర్వాత అంటే మాత్రం మళ్ళీ సీక్వెల్స్కి అంకితం కావాల్సి వచ్చేలా ఉంది. ఎందుకంటే ఫౌజీ మూవీకి సీక్వెల్ కాకుండా ఫ్రీక్వెల్ ప్లాన్ చేసినట్టు తేలింది. ఫ్రీక్వెల్ ఉంది కాబట్టి ఫౌజీ తీసేప్పుడు కొంత భాగం ఫ్రీక్వెల్ షూటింగ్ కూడా జరుగుతోందన్న వార్తలు వస్తున్నాయి. ఇదే కాదు, ది రాజాసాబ్కి సీక్వెల్ కూడా ఉండేలా ఈ సినిమా క్లైమాక్స్లో చిన్న హింట్తో ఎండ్ చేయబోతున్నారట. అంటే మరో 4-5 ఏళ్లు రెబల్ స్టార్ ప్రభాస్ పూర్తిగా పార్ట్ 2 అంటూ సీక్వెల్స్తోనే గడిపేయాల్సి వచ్చేలా ఉంది. స్పిరిట్ కూడా ఒక భాగమా 2 భాగాలకు ఛాన్స్ ఉందా అన్నది ఇంకా తేలలేదు. సో మిగతా స్టార్స్తో పోలిస్తే రెబల్ స్టారే ఎక్కువగా సీక్వెల్స్ లేదంటే ఫ్రీక్వెల్స్ మీద ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.